అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు మా ఊర్లో జరిగిన అద్దంకి నాంచారమ్మ తల్లి జాతర. ఇంటింటికి కూడా వస్తుందండి అమ్మవారు. అమ్మవారికి ఇలా బిందెలకి పసుపు రాసి బిందెలో పసుపు కుంకుమ వేసి నీళ్ళు వారబోస్తామండి. అమ్మవారు వచ్చినప్పుడు చాలా బాగా చేస్తారండి. ఇలా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నాంచారమ్మ తల్లికి గారి ఊరి నైవేద్యం పెడతామండి. పొంగలి మా బాబాయ్ చేస్తున్నాడు. అవన్నీ అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తాము. రవికిల గుడ్డ, గాజులు, పసుపు కుంకుమ అన్నీ కూడా అమ్మవారికి ఇచ్చి హారతిస్తామండి. అయితే బాగా చేస్తారండి. ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు దాదాపు 22 సంవత్సరాల నుంచి మేము పెట్టుకుంటామండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి నాంచారమ్మ తల్లి కృష్ణానది స్నానానికి తీసుకెళ్ళి అక్కడ అమ్మవారికి పూజ అవి చేసి, ఇక్కడ మా ఇంటి దగ్గరేనండి పుట్టిల్లు కూడాను. అక్కడ ముందుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి సారి పెట్టించుకుని అమ్మవారికి అక్కడి నుంచి మొదటి రోజే అవుతుందండి మాకు కూడాను. ఆ తర్వాత వరుస వారీగా ఒక్కొక్క ఇంటికి కూడా వెళ్తుంది అమ్మవారు. ప్రతి సంవత్సరం కూడా చేస్తారండి. 14 రోజులు అన్ని గృహాలకి వెళ్తుంది. మాది పడమర వైపున అమ్మవారు నాంచారమ్మ తల్లి గుడి. అమ్మవారికి మేళతాళాలతో చాలా బాగా చేస్తారండి. 14 రోజులు ఇంటింటికి కూడా తిరిగి అమ్మవారు పూజలు అందుకుని 14వ రోజు రాత్రికి మా ఇంటి పక్కన కరణం గారి ఇంటి దగ్గరికి వస్తుందండి అమ్మవారు. అప్పుడు బాగా 10 సంవత్సరం కూడా అమ్మవారికి పూజలు బాగా చేస్తారండి. నాంచారమ్మ తల్లి పడమర వైపున, అంటే మా ఊరు చాలా పెద్దదండి. మాది పడమర వైపున. ఈ పడమర వైపున నాంచారమ్మ తల్లికి ఉగాది వెళ్ళిన తర్వాత చేస్తారండి. అదే తూర్పు వైపున నాంచారమ్మ తల్లికి దసరా అప్పుడు చేస్తారండి. చాలా బాగా చేస్తారండి అమ్మవారు నాంచారమ్మ. ప్రతి ఇంటి దగ్గర కూడా ఇలా చేస్తారండి. అమ్మవారి మొహం క్లారిటీగా చూపించలేకపోయామండి. ధూపం బాగా ఇష్టం కదండి అమ్మవారికి. ఇంట్లో ధూపం వేసి కొబ్బరికాయ కొట్టి ఎక్కువ శాతం మా బాబాయ్ చేస్తాడు. ప్రతి ఊరిలో కూడా అమ్మవారి సంబరాలు జరుగుతూ ఉంటాయండి. మాకు దగ్గరలోనే విశ్వనాథపల్లి నాంచారమ్మ తల్లి సంబరం కూడా 15 రోజులు చేస్తారు. ఇలా మా ఇంటి దగ్గర ఇప్పుడు జరిగి వారం అవుతుందండి. కొంచెం లేట్ అయ్యింది పెట్టడానికి వీడియో. ఇలా అమ్మవారి సంబరం బాగా చేస్తారండి. ఇక్కడ అయిపోయిన తర్వాత ప్రతి ఇంటికి అమ్మవారికి పూజ చేస్తారు. అయిపోయిందండి. నాంచారమ్మ తల్లిని ఇక్కడి నుంచి మళ్ళీ వేరే ఇంటికి తీసుకెళ్తున్నారు. తర్వాత ఆంటీ కరణం గారింటికి నాంచారమ్మ తల్లి వస్తుంటే పానకం బిందెలు చేస్తున్నారండి. ఆంటీ వాళ్ళు తెలుసు, ఇంకా అక్కడికి వెళ్ళి వీడియో చేసామన్నమాట. ఇది 14వ రోజు రాత్రి అండి. ఆ రోజు కరణం గారింటికి వస్తున్నారు అమ్మవారు. అప్పుడు ఎదురు పానకం బిందులు అవి కూడా ఇచ్చి చేస్తారండి. ఒకటే చేయరు కదా, రెండిట్లో చేస్తున్నారు. ఆ రోజు రాత్రి పూటలండి. ఇది 11 గంటలకి సంబరం జరుగుతుంది. పక్కనే మేళమెర్రు అనే గ్రామం ఉందండి. ఆ గ్రామం నాంచారమ్మ తల్లి వెళ్ళి తిరిగి ఆ రోజు రాత్రికి కరణం గారింటికి వస్తుంది. ఇలా ట్రాక్టర్లో తీసుకొస్తారండి. తీసుకొచ్చి అమ్మవారిని ఇంట్లో శుద్ధి చేయటం కోసం వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మవారిని శుద్ధిపరిచి ఒడిగంటి బియ్యం, అమ్మవారికి చీర అవి పెడతారండి. టపాసులు అవి కూడా బాగా చేస్తారండి, కాల్స్తారు. అమ్మవారిని ఇంట్లోకి తీసుకెళ్ళటానికి ముందు హారతి ఇచ్చి లోపల పెడతారండి. తీసుకెళ్ళి అమ్మవారిని అప్పుడు వాళ్ళు పూజ అయ్యి చేయిస్తారు ఆంటీ వాళ్ళు. ఇలా మేళ్ళ మీద నుంచి తీసుకొచ్చిన తర్వాత అమ్మవారిని ఇలా కింద బల్ల మీద పెట్టి శుద్ధి చేస్తారండి. ఈ 14 రోజులు ఉన్న చీర అవి తీసి వేరే చీర మార్చి అమ్మవారు వాళ్ళ ఇంటి దగ్గర శుద్ధి చేస్తారు. సంబరం ఇలా చేస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకి అమ్మవారు 14వ రోజు అయిపోయిన తర్వాత ఈ గుడి సంబరం మొదలవుతుంది. తెల్లవారుజామున 5 గంటలకి అమ్మవారిని గుడి దగ్గర పెడతారు. అమ్మవారికి వడిగంటి బియ్యము, చీర, సారీతో అమ్మవారిని అలంకరించి
బొట్టు పెట్టి అమ్మవారికి పూజ అది చేస్తారండి. కత్తి ఉంటుంది కదా, కత్తి వాటికి అమ్మవారిని బాగా అలంకరిస్తారండి. ఆంటీ అండి ఈవిడేను హనుమ ఆంటీ గారు. ధూపం వేసి అమ్మవారికి రాత్రులేను గుడి సంబరానికి పంపిస్తారనమాట వీళ్ళింటి దగ్గర నుంచి. సరివిడి వడపప్పు నైవేద్యం పెట్టి అమ్మవారికి చీర అవి పెట్టి సాగనంపుతారండి. గుడికి బయలుదేరే ముందు ఇలా హారతి ఇచ్చి అమ్మవారికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పంపిస్తారు అమ్మవారిని. చాలా బాగా చేస్తారండి. ఇప్పుడు ట్రాక్టర్ మీద ఊరేగిస్తారు. ఇలా టపాసులు కాలుస్తూ అమ్మవారి ఊరేగింపు మొదలవుతుందండి. మేళతాళాలతోటి అమ్మవారిని చాలా బాగా చేస్తారండి సంబరం. నిదానంగా ఈ టపాసులు కాలుస్తూ ఇలా మా ఊరి నాంచారమ్మ తల్లి సంబరం అండి. లాస్ట్ రోజు గుడి దగ్గర ఇలా ముగ్గు వేసి అమ్మవారికి గుడి ముందు సంబరం చేస్తారండి. ఇలా జరిగిందండి మా ఊర్లో నాంచారమ్మ తల్లి జాతర. కామెంట్స్లో పెట్టండి, మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా? పోతురాజు స్వామి అండి గుడి ముందు అయిపోయిందండి మా ఊరి నాంచారమ్మ తల్లి జాతర. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.